వెల్కమ్ టు ISR 9 న్యూస్। ఈ నెల 31 నుండి ప్రారంభం కానున్న హజరత్ సైలానీ బాబా దర్గా ఉర్సు ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని దర్గా పీఠాధిపతి సైలానీ బాబా తెలిపారు। ఈ రోజు వారు మీడియాతో మాట్లాడుతూ 117వ ఉర్సు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అనేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు। సమావేశంలో దర్గా పీఠాధిపతి హజరత్ సైలానీ బాబా సాహెబ్ అబ్దుల్ రషీద్ అమీర్ SK మోహన్ తదితరులు పాల్గొన్నారు। ఉత్సవం ఇది కాబట్టి ప్రతి సంవత్సరం వల్ల ఈ సంవత్సరం కూడా అన్నదానం 3 రోజులు ప్రజలు వస్తారు ఇక్కడికి, ప్రతి స్టేట్ నుంచి వస్తారు। ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కాక కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర, చెన్నై ఇప్పుడు నుంచి నా భక్తులు 1000 భక్తులు ఉన్నారు। 50 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నా। ఇక్కడ రూములు ఫ్రీ, నీళ్లు ఫ్రీ, కరెంట్ ఫ్రీ, బాగోలు చూసుకుంటూ అందరి ప్రేమ అనురాగముతో ఈ సంస్థను స్థాపించాను। 50 ఏళ్ళ సంవత్సరం నుంచి నేను ప్రజాసేవ చేస్తున్నాను। ఇప్పుడు నా వయస్సు 80 సంవత్సరాలు అయినా కానీ ప్రతి భక్తుడు ఆరోగ్యపరంగా కానీ సంతానపరంగా కానీ ఇక్కడ లాభం పొంది ప్రతి శుక్రవారం నాడు ఇక్కడ వచ్చి వాళ్ళ మొక్కులు తెలుసుకుంటారు, వచ్చి కందులు చేసుకుంటారు, మేకపిల్లలు కోసుకుంటారు, కోళ్ళు కోసుకుంటూ ఉంటారు। ఇక్కడ అన్ని కోళ్ళు కోసినా ఏం చేసినా కానీ ఇక్కడ ఫీజు మాత్రం ఫీజు లేదు। ఇక్కడ దానికి లాభం పొంది కాబట్టి వాళ్ళ దీవెనలతోటి నేను ఇంత పెద్ద సంస్థను స్థాపించగలిగాను। దీనికి ఇప్పుడు ప్రతి సంవత్సరం వల్లే ఈ సంవత్సరం కూడా ఇక్కడికి 117వ సంవత్సరం యొక్క కార్యక్రమానికి వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీ గారు వస్తున్నారు। అదేవిధంగా తాహిర్ బిన్ హమ్దాన్ చైర్మన్ ఉర్దూ అకాడమీ వారు వస్తున్నారు। అదేవిధంగా ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ రాజయ్య గారు వస్తున్నారు, XMP గారు। అదేవిధంగా కొండా సురేఖ గారు, అదేవిధంగా నాగరాజు MLA గారు, కొండా సురేఖ మినిస్టర్ గారు, అదేవిధంగా మన ఇక్కడి మొత్తం హైదరాబాద్ నుంచి ये 117 हर साल तरीके से इस साल भी वही प्रोग्राम समदर मुबारक का होता है यहाँ पर, और दूसरे दिन क़व्वाली मुबारक होती है, तीसरे दिन तहलील फातिहा का इंतज़ाम कराया जाता है। जितने भी ज़ाहिरीन आएंगे वो लोगों के लिए रहने के लिए फैसिलिटीज़ पूरे शामियाने वगैरह सब इंतज़ाम कर किया जा रहा है। इसी तरीके से अब हर साल के तरीके से इस साल भी वो मनाया जा रहा है। उसके वास्ते अब यहाँ पर कौन जाहिर जो बड़े बड़े उलमाए हैं, तुराबुल हक साहब वहाँ से कर्नाटक से आ रहे हैं, जब नागुर शरीफ से मस्तान शाह वली
इंटरनेशनल आदमी वो उन्होंने भी तशरीफ ला रहे हैं और शबीर बरकाती इंटरनेशनल नाथ खान भी तशरीफ ला रहे हैं। उसके बाद अजीजुल्ला साहब खादरी साहब हैदराबाद के सुने, हाँ अजीजुल्ला साहब खादरी भी आ रहे हैं। इसी तरीके से नवीद बाबा, उबैद बाबा, हाँ खुशो बाबा, ये सब पूरे लोग यहाँ पर तशरीफ ला रहे हैं। ये आवाम की खिदमत के लिए यहाँ पर मैं जो लगाया हूँ, 50 साल से खिदमत कर रहा हूँ। हर साल के जैसा इस साल भी यहाँ पे इंतज़ाम किया गया है पानी का फैसिलिटीज़। कलेक्टर साहब ने अच्छा कर लीजिए, आप उन्होंने थोड़ा सा हेल्प करे हैं। हाँ कोर्ट रहने के बावजूद भी उन्होंने इजाज़त दे दिए हैं। उस इजाज़त के मुताबिक यहाँ पर वक्फ बोर्ड के चेयरमैन साहब अजमतुल्ला हुसैनी साहब आ रहे हैं। ताहिर बिन हमदान चेयरमैन उर्दू अकादमी के तशरीफ ला रहे हैं। फाइनेंस कमिश्नर ऑफ चेयरमैन राजा साहब तशरीफ ला रहे हैं। उसी तरीके से कोंडा सुरेखा नागराज साहब MLS कड़ियम सैयद साहब उनकी बेटी कड़ियम काव्या तशरीफ ला रहे हैं। हर एक यहाँ पर तशरीफ ला रहे हैं। दूसरे दिन रमजान का डिपार्टमेंट वालों కలిసాను ఏసీపీ గారిని వారు అరేంజ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇది హెల్త్ డాక్టర్ గారు ఆయన ఓట్లు హెల్త్గా ఇక్కడ షామేనలో వచ్చి వాళ్ళు హెల్త్ పరంగా ఏం కాకుండా ఇక్కడ ఏం కాదు, ఇక్కడ ఉన్నట్టు ద్వారా ఆ దూరం చూసుకున్నాడు వీళ్ళందరి అవసరం కానీ యాజ్ పర్ రూల్ ప్రకారం కాబట్టి హెల్త్ క్యాంప్ 3 days ఇక్కడనే హెల్త్ క్యాంప్ పెట్టబడుతుంది. పోలీసు కూడా అందరూ వచ్చి ఇక్కడ కార్యక్రమం చేసి ఫస్ట్ రోజు మూడో రోజు సెకండ్ నాడు మాత్రం ఇక్కడ తహ్లీల్ ఫాతిహా అంటే బాబా యొక్క సమాధి అది ఒక దాని భజన అవుతుంది. నెల్లూరు నుంచి ప్రతి బాబు తెలుగులో హిందీలో మొత్తం గానాపాయాలు ఆలపించి అందరినీ సంతోషంగా పంపించడానికి ప్రతి కార్యక్రమం తయారు పెట్టినా కాబట్టి మీ సహకారం కూడా ఉండాలి. కాబట్టి ప్రతి సంవత్సరం సహకరిస్తున్నారు మీరు అందరూ, మీడియా వాళ్ళు అందరూ, పేపర్ వాళ్ళు అంతా ఇదే విధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి నాకు సహకరిస్తే నేను ప్రజలకు సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా ప్రాణం ఉన్నంతసేపు ఇక్కడ ప్రజలకు సేవ చేసి